సాహితీ మిత్రులకు నమస్కారం. వనజా తాతినేని కథల ఛానల్కు సుస్వాగతం. విభిన్న కథల సమాహారం వనజా తాతినేని. ఈరోజు నేను పరిచయం చేయబోతున్న కథ ది స్టోరీ ఆఫ్ ద పెన్సిల్. రచన పాలో కోయలో. ఈ రచయిత బ్రెజిల్ దేశస్థుడు. ది ఆల్కమిస్ట్, 11 మినిట్స్ అనే ప్రపంచ ప్రసిద్ధిగాంచిన పుస్తకాలు 66 భాషల్లో అనువదించబడ్డాయి. 100 మిలియన్లు పైగా పుస్తకాలు అమ్ముడుపోయాయి. అంత ప్రసిద్ధి చెందిన రచయిత. తెలుగులో కూడా పరుసవేది అనే నవలను పాఠకులు చదివే ఉంటారు, ఇక్కడ కూడా వినే ఉంటారు. అలాంటి రచయిత రాసిన ఒక చిన్న కథను ఇప్పుడు మీకు వినిపించబోతున్నాను. ది స్టోరీ ఆఫ్ ద పెన్సిల్ కథని పెన్సిల్గా మనకి తెలుగులో అనువాదం చేశారు. వినండి. నానమ్మ రాస్తున్న ఉత్తరాన్ని చూస్తూ కూర్చున్నాడు ఓ బాలుడు. అలా చూస్తూ చూస్తూ కాసేపటికి ఓ మాట ఆమెను అడిగాడు. ఈరోజు మనం ఏం చేశామో దాని గురించి కథ రాస్తున్నావా, లేక నా గురించి కథ ఏమైనా రాస్తున్నావా నానమ్మా అని అడిగాడు. రాస్తున్న ఉత్తరాన్ని ఆమె ఆపేసింది. అతని వైపు చూస్తూ ఇలా అంది, నేను నిజంగా నీ గురించే రాస్తున్నాను. నిజానికి నేను రాస్తున్న అక్షరాలు రాయటానికి నేను వాడుతున్న పెన్సిల్ ముఖ్యమైనది. నువ్వు పెద్దయ్యాక ఈ పెన్సిల్ని చాలా ఇష్టపడతావు అంది. ఆశ్చర్యంగా అతను ఆ పెన్సిల్ వైపు చూశాడు. ఆ పెన్సిల్లో అతనికి ఏమీ ప్రత్యేకత కనిపించలేదు. నాయనమ్మా, నేను ఎప్పుడు చూసే పెన్సిల్ లాంటిదే ఇది. ఇందులో ప్రత్యేకత ఏమీ కనిపించటం లేదు అన్నాడు మనుమడు. పెన్సిల్ని చెక్కటానికి షార్పనర్ని వాడతాము. అది పెన్సిల్ని బాధ పెడుతుంది. ఆ బాధ కొద్దిసేపే. ఆ తర్వాత పెన్సిల్ షార్పనర్ కన్నా చాలా షార్ప్గా తయారవుతుంది. ఏ వస్తువునైనా నువ్వు చూసే పద్ధతిని బట్టి అది నీకు కనిపిస్తుంది. ఈ పెన్సిల్కి 5 ప్రత్యేకమైన లక్షణాలు ఉన్నాయి. వాటిని నువ్వు చూడగలిగితే చాలా ప్రశాంతంగా ఉంటావు. ఈ ప్రపంచంలో ఈ లక్షణాలని ఎవరు గ్రహించినా వాళ్ళు అత్యంత ప్రశాంతంగా ఉంటారు అంది నాయనమ్మ. అలాగా, అవి ఏం ప్రత్యేకతలు అడిగాడు మనవడు. మొదటి ప్రత్యేకత, నువ్వు చాలా ప్రత్యేకతలు కలిగి ఉన్న వస్తువులను ఎన్నో కలిగి ఉండవచ్చు. నిన్ను మార్గదర్శకత్వం వహించే హస్తం ఒకటి ఉంది. ఆ శక్తినే మనం భగవంతుడు అని అంటున్నాం. అతను తన ఇష్ట ప్రకారం మనకి మార్గదర్శకత్వం వహిస్తున్నాడు. ఇక రెండో ప్రత్యేకత, అప్పుడప్పుడు నేను రాయటం ఆపేస్తాను. పెన్సిల్ని చెక్కటానికి షార్ప్నర్ని వాడతాను. అది పెన్సిల్ను బాధ పెడుతుంది. ఆ బాధ కొద్దిసేపే. తర్వాత పెన్సిల్ షార్ప్నర్ కన్నా చాలా షార్ప్గా తయారవుతుంది. అందుకని నువ్వు దీని నుంచి కొన్ని సంగతులు తెలుసుకోవాలి. మీ బాధలని, మీ కష్టాలని భరించాలి. అంటే అవి నిన్ను మంచి మనిషిగా తయారు చేస్తాయి. మూడవ ప్రత్యేకత, మనం చేసిన తప్పులని రబ్బరుతో తుడిచివేయటానికి ఈ పెన్సిల్ అనువైన పరిస్థితులని కల్పిస్తుంది. ఒక విషయాన్ని సరిచేయటానికి మనం మళ్ళీ ఒక తప్పు పని చేయాల్సిన అవసరం లేదు. మళ్ళీ మనం న్యాయమైన ప్రయాణం చేయటానికి ఈ పెన్సిల్ దారిని ఏర్పరుస్తుంది. నాలుగవ ప్రత్యేకత, పెన్సిల్ అంటే బయటకు కనిపించే కట్టె ముక్క కాదు, ఇందులో ఉండే లెడ్. అందుకని మీ లోపల జరుగుతున్న ఘర్షణ పట్ల మీ దృష్టిని కేంద్రీకరించమని చెబుతుంది. కథ చెప్పటం,
నానమ్మ ముగిస్తుంది. మనవడు ఆలోచనలో పడతాడో లేదో తెలియదు కానీ జాగ్రత్తగా చదివిన వాళ్ళు మాత్రం ఆలోచనలో పడిపోతారు. చివరగా ఈ పెన్సిల్‌కి ఉన్న ఐదవ ప్రత్యేకత, అది ఒక గుర్తుని వదిలి వెళ్తుంది. నిజంగా జీవితంలో ప్రతిదీ ఒక గుర్తుని వదిలిపెడుతుంది. అందుకే ప్రతి పనిని చాలా చేతనలో ఉండి చేయాల్సి ఉంటుంది. ఈ కథ మనల్ని ఉత్సాహపరుస్తుంది. మనం ఒక ప్రత్యేకమైన మనిషి అన్న విషయాన్ని గుర్తు చేస్తుంది. ప్రతి మనిషి జీవితానికి ఒక ప్రయోజనం ఉందని కూడా చెబుతుంది. ఎవరు ధైర్యం చెప్పాల్సిన పని లేదు. జీవితం అల్పమైనదని అనుకోవటానికి వీలు లేదు. ఒక ప్రత్యేకమైన పని చేయటానికి ప్రతి మనిషి పుట్టాడని ఈ కథ చెప్పకనే చెబుతుంది. కథ విన్నారు కదా ఫ్రెండ్స్. మన తెలుగులో కూడా ఒక సామెత ఉంది కదా, శిల్పం కావాలంటే ఉలి దెబ్బలు తప్పక తినాల్సిందే అని. అట్లాగే పెన్సిల్ రాయటానికి అనువుగా మారాలి అంటే అది పదునుగా ఉన్న షార్ప్నర్లో తిరగవలసిందే. అప్పుడే లెడ్ బయటపడుతుంది కదా. అదే పెన్సిల్ మనకు చెప్తున్న కథ. సృష్టిలో ప్రతి ఒక్కరూ భిన్నమైన వాళ్ళే, ప్రత్యేకమైన వాళ్ళే. అది ఎవరికి వారు తెలుసుకుని తమ ముద్రను వదిలి వెళ్ళటానికి ప్రయత్నించాలి. అదే ఈ కథ చెప్పిన సందేశము. మీకు నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా మీ పిల్లలకు, స్నేహితులకు, బంధువులకు ఈ కథను వినిపించడానికి ప్రయత్నించండి. ఈ కథ నేను మాత్రమే పరిచయం చేయలేదు, చాలామంది కూడా పరిచయం చేసే ఉంటారు. ఈ ఛానల్ని అనుసరిస్తున్న వారికి ఈ కథ చెప్పాలని నా చిన్న ప్రయత్నం. మీకు నచ్చిందా ఫ్రెండ్స్? మీ స్పందనని కామెంట్ బాక్స్లో తెలియజేస్తారు కదూ. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ప్రతిరోజు నేను వెలువరిస్తున్న కథలు తప్పకుండా వినండి. వింటున్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు. మిత్రులారా, మీకొక సూచన. మీకు వీలైతే ది ఆల్కమిస్ట్ అనే నవల తెలుగు అనువాదంలో లభ్యమవుతుంది. ఆ నవల కొని తప్పకుండా చదవటానికి ప్రయత్నించండి. చాలా బాగుంటుంది. మీ పిల్లల చేత కూడా తప్పకుండా చదివించండి. విభిన్న కథల సమాహారం వనజ తాతినేని. వింటున్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు. నమస్తే.